గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఈరోజు మనందరినీ కూడా ఉత్తేజపరిచిన సభాధ్యక్షులు శైలజానాథ్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఉషాశ్రీ చరణ్ గారికి, మన అబ్జర్వర్ నరేష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. అనంతపూర్ జిల్లా అంటేనే మామూలుగా ఒక మాట ఉంది, ఏ ప్రభుత్వం వస్తుందో అనంతపూర్ జిల్లాను చూసే చాలు రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరు కూడా చెప్తారు. ఈరోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే సర్వే చేసేవాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది. కేకే సర్వే అని, రైజ్ అని, రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్నీ కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని చెప్పి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి, ప్రజలను వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే, వాళ్ళు రోజు దేవుణ్ణి తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అనందే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. మీరు ఏం మంచి పని చేసినారు, ఈరోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేసినారు, మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు. అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు, ఫీజులు ఇవ్వలేదు, హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఒక్క మాట చెప్తే ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడన్నా కానీ ఈరోజు చేపలు పెంచితే అక్కడ కూడా రేట్లు పడిపోయినాయి. అంతా సిండికేట్ అన్నారు, సిండికేట్కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాం. వరి ఈరోజు ఎక్కడ కూడా వడ్లకు కానీ బియ్యం కానీ రేట్లు పడిపోయినాయి. మామిడి రైతులు ఎప్పుడు నేను వినలా, 2 రూపాయలు ఈరోజు 2000 రూపాయలు టన్ అని చెప్పి, 2 రూపాయలు కిలో అని చెప్పి ఈరోజు కింద పారబోసే పరిస్థితి. ఈరోజు పాడి రైతులు కూడా 4-5 రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు. ఎక్కడ కూడా మద్దతు ధర ఇస్తాం, అది ఇస్తామని మాటలు చెప్తారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవంగా రైతులకు మేలు జరిగిన పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. రాష్ట్రంలో ఉండే పాపులేషన్ లో 65% రైతులే ఉండరు. 65% రైతులు సంపాదిస్తేనే, రైతులు కష్టపడి వాళ్ళు కష్టం చేస్తేనే ఆ కుటుంబాలు ఈరోజు గడిచే పరిస్థితి ఉంది. ఇంక ఇవన్నీ లేకుండా ఒకే ఒక దానికి మద్దతు ధర ఇచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఈ మధ్యలోనే చూసినాను, ఎవరైతే మద్యం అమ్ముతా ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతా ఉన్నారు, వాళ్ళకు రేట్లు పెంచి నేను మద్దతు ధర ఇస్తా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇది వాస్తవమా కాదా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి వాళ్ళ సిండికేట్లు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మద్యం నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక్కటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈరోజు నష్టం లేకుండా జరుగుతున్న ఒక వ్యాపారము ఈరోజు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు అని చెప్పి కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతులను గాలికి వదిలేసినారు, అన్ని కూడా వదిలేసినారు. ఎక్కడ కూడా ఈరోజు ప్రజలు కావాల్సిన పనులు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. ఇంకా కూడా దారుణమైన పరిస్థితి ఏమంటే, పూర్తయిన హాస్పిటల్ ఈరోజు పెనుగొండలో హాస్పిటల్ పూర్తి అయిపోయింది, దాని పక్కన పారేసినారు. ఆడ 30 కోట్లు 40 కోట్లు పెడితే ఈరోజు హాస్పిటల్ రన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా కూడా చాలా రోడ్లు కానీ ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపేశారు. చూస్తే అప్పు ఎప్పుడూ లేనంత అప్పు కూడా చేశారు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుందంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, అమరావతి అని చెప్పి. ఇప్పుడు 50,000 ఎకరాలకి ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు కావాలంటే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని ఇంకొక 1,00,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నారు.
ఇది దారుణమైన పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా సమానంగా చూడాలా. అక్కడ డెవలప్ అయితే పెట్టండి, కానీ డెవలప్ ఎప్పుడో అవుతుంది, 20 ఏళ్ళకి 30 ఏళ్ళు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ జరిగే పనులన్నీ కూడా ఇక్కడ ప్రజలను కడుపు కొట్టద్దని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మన అనంతపురం ఉమ్మడి జిల్లాని ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మనకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, ఏదైతే జగనన్న ఇచ్చే పథకాలు అన్నీ కాకుండా ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామని మోసం చేశారో వాటిపైన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాను ఎంచుకున్నారు. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఇంతటితో ఈ స్పీచ్ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా శైలజానాథ్ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.